పరిశీలిస్తూ వినాలి. దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీద మనుషులను పుట్టించాడు. పుట్టించిన దేవుడు మనిషి జీవితంలో ముఖ్యంగా 4 దశలు మనం చూస్తూ ఉంటాం. బాల్య దశ, యవ్వన దశ, ఆ తర్వాత నడిప్రాయం అంటారు, తర్వాత వృద్ధాప్యం అంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఎక్కువగా మాట్లాడుకునేది 3 దశల గురించే: బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. దేవుడు మొట్టమొదటి మానవుడిని భూమి మీద, ఆదాముని, యవ్వన కాలంలో పుట్టించాడు. మనకు తెలుసు, అతనికి బాల్యం లేదు. కారణం ఏంటంటే, యవ్వన కాలం అనేది బలంగా ఉండే కాలం. యవ్వన కాలం అనేది బలమైన నిర్ణయాలు, బలం కలిగిన శరీరం, బలమైన ఆలోచనలు, వీటన్నిటికీ కేంద్రం యవ్వన కాలం. కనుక దేవుడు తన మొట్టమొదటి కుమారుడైన ఆదామును యవ్వన కాలంలో పుట్టించడం జరిగింది. మీరు ఈ వారం జాగ్రత్తగా వాక్యం వినండి. చివరి వారం విన్నవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద తన ఇష్టమైన పిల్లలైన వారికి ఇచ్చిన బలాలు చివరి వారం మీకు చూపించాను. మోషేకు దేవుడే అండగా ఉండి బలవంతుడైన ఫరో చేతుల్లో నుండి తన పిల్లలైన ఇశ్రాయేలునందరినీ విడిపించడానికి ఒక సాధనంగా, ఒక ఆయుధంగా దేవుడు మోషేను వాడుకున్న సందర్భాన్ని చూశాం. తరువాత న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి బలవంతుడైన సంసోను జీవితాన్ని మీకు చూపించాను. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఈరోజు పోస్టర్ ఒకటి పంపించాను అందరికీ, టైటిల్ రాసి. అందులో ఏమని రాయించాను అంటే, క్రైస్తవుడికి ఉండవలసిన బలం ఏది? ఈరోజు మనం ఎవరో చెప్పండి? క్రైస్తవులం కదా, రైట్? ఈరోజు మనం దేనిలో బలంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు? ఈరోజు మనం దేనిలో బలవంతులుగా పరలోకపు తండ్రికి కనబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు? ఈరోజండి క్రైస్తవులుగా మనమంతా ఎక్కడ దెబ్బతిన్నాము అంటే, క్రైస్తవులుగా మనమంతా ఎక్కడ పొరపాటు చేసాము అంటే, దేవుడు బైబిల్లో మనకి 2 నిబంధనలు ఇచ్చాడు. ఒకటి కొత్త నిబంధన, అంతకుముందు పాత నిబంధన. ఇది మీకు తెలుసు కదా. ఇప్పుడు క్రైస్తవుడి జీవితం ఏ కాలానికి సంబంధించింది అంటే, కొత్త నిబంధన కాలానికి సంబంధించింది. ఈరోజు కొత్త నిబంధన కాలానికి చెందిన క్రైస్తవుడు, క్రీస్తును అంగీకరించిన వాడు ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు, యేసుక్రీస్తుల వారు నా జీవితం గురించి ఏం రాయించారు అని క్రైస్తవుడు కొత్త నిబంధనలో తనకివ్వబడిన జీవితానికి సంబంధించిన ఆజ్ఞలు, మూల సూత్రాలు వెతకాలి. కానీ పొరపాటు ఎక్కడ జరిగిందంటే, క్రైస్తవ్యం అంతా చేసిన పొరపాటు ఒకటి బైబిల్లోంచి మీకు చూపిస్తాను. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తులుల కార్యాలు 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయం అనగానే మనందరికీ ఒక జ్ఞాపకం రావాలి. పేతురు గారు తన మొదటి పరిశుద్ధాత్మ ప్రేరణతో పొందుకున్న తర్వాత తన మొదటి ప్రసంగంలో, ఈ ప్రసంగానికే 3000 మందికి బాప్తిసం ఇచ్చిన ప్రసంగం ఇది. ఈ ప్రసంగంలో
ఎప్పుడైతే మొట్టమొదట క్రైస్తవులుగా చేర్చబడ్డారో, బాప్తిసం తీసుకున్నారో, సంఘంగా కట్టబడ్డారో, వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఖచ్చితమైన ఆజ్ఞ. చూడాలి 2వ అధ్యాయము 42వ వచనం జాగ్రత్తగా చదవాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. బైబిల్ చూసుకోండి. ఓకే, రైట్. వీరు అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. నేను మళ్ళీ చెప్తానండి. వీరు అనగా ఎవరు చెప్పండి అక్కడ? వీరు అనగా ఎవరు? ఆ రోజు క్రీస్తును అంగీకరించి బాప్తిస్మము తీసుకున్న క్రైస్తవులు. రైట్, జాగ్రత్తగా వినాలి. వీరు ఏ బోధలో ఉన్నారంట? అపోస్తులుల బోధ పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా? ఏ నిబంధనలో ఉంది? ఇప్పుడు స్టిల్ మనకు అడుగుతున్నాను. కొత్త నిబంధనలో ఉంది. క్రైస్తవ్యానికి పేతురు గారు చెప్తున్న సంగతి, మీరు ఏ బోధలో ఉండాలంట? అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండాలి. మీరు క్రైస్తవుడా? ఈరోజు నువ్వు అపోస్తులుల బోధలో ఉండాలి. ఎందుకు పర్టిక్యులర్గా అపోస్తులుల బోధ అన్న పదాన్ని మెన్షన్ చేశాడు పేతురు గారు అంటే, అంతకుముందు మోషే బోధ ఉంది, అంతకుముందు ఏమండి ప్రవక్తల బోధలు ఉన్నాయి, మలాకి గ్రంథం వరకు పాత నిబంధన అంతా. మీరు వింటున్నదండి, ఇప్పుడు మీకు అర్థం కాకపోతే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. జాగ్రత్తగా వినాలి మీరు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మోషే ఇచ్చిన 5 కాండాలు కానివ్వండి, ఆ 5 కాండాలని సపోర్ట్ చేస్తూ మిగతా ప్రవక్తలు రాసిన గ్రంథాలు కానివ్వండి, ఇవన్నీ కేవలం ఎవరి కొరకు రాయబడ్డాయి అంటే ఇశ్రాయేలీయుల కొరకు రాయబడ్డాయి, క్రైస్తవుల కొరకు కాదవి. ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల కొరకు రాయబడ్డాయి. ఇశ్రాయేలీయుల కొరకు రాయబడ్డాయి. మరి క్రైస్తవుల కొరకు ఏం రాయబడ్డాయి? అదే చెప్తున్నాడు ఇక్కడ. క్రైస్తవ్యమా, మీకు ఇవ్వబడిన బోధ అపోస్తులుల బోధ. నేను మాట్లాడుతున్నాను. ఎందుకు ఎక్కడ తీసుకొచ్చానో ప్రసంగం చివరికి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుందండి. నేను ఈ వాక్యం ఇప్పుడు మీకు ఎందుకు చూపించానో ప్రసంగం చివరికి వెళ్ళేసరికి అర్థమవుతుంది. ఏమంటే దేవుడి వాక్యాలు అంత ఈజీగా అర్థం కావండి. ఏదో అలాగ మామూలుగా వింటాను అంటే అర్థం కావు. కాస్త నేను చెప్పే ప్రతి మాట మీరు హృదయంలోకి తీసుకుంటూ ఆలోచిస్తూ వింటేనే అర్థమవుతాయి అవి. పాత నిబంధన దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు మోషే గారి ద్వారా. మోషే గారి మాట వాళ్ళు వినకపోతే అనేక మంది ప్రవక్తలను పంపించి అదే ధర్మశాస్త్రాన్ని సపోర్ట్ చేస్తూ ప్రవక్తలు మాట్లాడారు. మొత్తం పాత నిబంధన గ్రంథం అంతా కూడా కేవలం ఇశ్రాయేలుడికి ఇవ్వబడింది, క్రైస్తవులకు కాదది. అందుకే ఇక్కడ పర్టిక్యులర్గా కట్టిన ప్రారంభపు సంఘం మొదట వీళ్ళతోనే ప్రారంభపు సంఘం ప్రారంభమైంది భూమి మీద. వాళ్ళతో అంటున్నాడు, మీరు ఇప్పటి నుంచి ఏ బోధలో ఉండాలి? అపోస్తులుల బోధలో ఉండాలి. అపోస్తులుల బోధలో ఉండాలి. ఎందుకు అపోస్తులుల బోధలో ఉండాలి క్రైస్తవుడు? ఎందుకు ఉండాలి అంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలుడికి ఇచ్చిన ఆశీర్వాదాలు వేరు, కొత్త నిబంధనలో క్రైస్తవుడికి ఇచ్చిన ఆశీర్వాదాలు వేరు. పాత నిబంధనలో ఇశ్రాయేలుడికి ఇచ్చిన వాగ్దానాలు వేరు, కొత్త నిబంధనలో క్రైస్తవుడికి ఇచ్చిన వాగ్దానాలు వేరు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆచారాలు వేరు, కొత్త నిబంధనలో క్రైస్తవుడికి చెప్పబడినవి వేరు. అన్నీ మారిపోయాయి, అన్నీ మార్చేశాడు దేవుడు. ఈరోజు అమాయకపు క్రైస్తవ్యం ఉండే, అమాయకులు అని ఎందుకంటున్నాను తెలుసా? పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఆశీర్వాదాలే మాకు అనుకుంటున్నారు, పాత నిబంధనల్లో ఇశ్రాయేలుకి ఇవ్వబడిన పండగలే మాకు అనుకుంటున్నారు, పాత నిబంధనలో ఇవ్వబడిన దశమ భాగం ఇంకా అక్కడే ఉండిపోయి ఆ దశమ భాగమే మాకు అనుకుంటున్నారు. అంతా అక్కడ ఆగిపోయారండి. పేతురు గారు, మీరు బయటికి రండి నాయన, మా బోధలోకి రండి, అపోస్తులుల బోధలోకి రండి అంటున్నాడు. ఎందుకు ఇది ఎత్తినా తెలుసా? ఈరోజు పాత నిబంధనల్లో వాళ్ళను బలపరిచి వాళ్ళకిచ్చిన బలం వేరు,
ఈరోజు క్రైస్తవుడిలో దేవుడు చూడాలనుకుంటున్న బలం వేరు. ఇక్కడికి తీసుకురావడానికి అదంతా జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఒకప్పుడు సంసోనికి దేహంలో ఆ రోజు ఎవరికీ లేనంత బలం ఇచ్చాడు. చివరి వారు మీకు చూపించానుగా, 300 నక్కలను పట్టుకున్నాడు. సింహాన్ని, మేక పిల్లను చీల్చేసినట్టుగా కొదమ సింహాన్ని చీల్చేశాడు. ఆ తర్వాత ఒక పచ్చి దవడ ఎముక తీసుకుని సుమారు 1000 మందిని చంపేశాడు. అది సంసోనికి ఇచ్చిన దేహబలం. ఆ తర్వాత యుద్ధ నైపుణ్యంతో దావీదు కత్తి పడుతుంటే యుద్ధానికి 10,000 మందిని లేపేశాడు దావీదు. అంటే వాళ్ళకి ఆ రోజు దేవుడు అనుగ్రహించిన బలాలవి. చాలామందికి వాక్యాన్ని విడగొట్టడం రాదండి. చాలామంది కలిపి చెరిపేస్తున్నారు వాక్యాన్ని. మేము అలా కాదు, చాలా క్లారిటీగా వాక్యం మీకు అర్థమయ్యేటట్టుగా చెబుతాం. మేము ఈరోజు నేను మాట్లాడుతాను, సంసోనికి ఇచ్చిన దేవా నాకు కూడా ఆ బలాన్ని నువ్వు అడిగావు అనుకోండి, ఒకవేళ నీకు ఇచ్చాడు అనుకోండి, నువ్వెవరి మీదకి వెళ్తావు యుద్ధానికి? నువ్వెవరిని చంపుతావు దవడట్టుకుని? నీకు అర్థమవుతుందా? దావీదుకి ఇచ్చినట్టుగా యుద్ధ నైపుణ్యం ఇచ్చేశాడు. యుద్ధంలో దిగితే 10,000 మందిని లేపేస్తావు, ఆ బలం ఇచ్చేశాడు నీకు, ఆ శక్తి ఇచ్చేశాడు. నువ్వు ఎవరి మీదకి వెళ్తావు ఈరోజు యుద్ధానికి? మీకు అర్థమవుతుందా నా ప్రశ్న? అంటే వాళ్ళకి ఇచ్చిన బలాలు ఏవైతే ఉన్నాయో, ఆ రోజు దేవుడు వాళ్ళకి ఇచ్చిన బలాలు ఏవైతే ఉన్నాయో, అవి ఈరోజు మనకి ఇచ్చినా వాటి వల్ల ఏం లేదు చెప్పండి, ఉపయోగం లేదు. మీకు అర్థమవుతుందా? అందుకే టైట్లు ఇది సెకండ్ పార్ట్ అనగానే ఏమైనా అర్థమవుతుందో లేదో కాస్తైనా ఆలోచిస్తారేమోనని చిన్నగా ఒక పాఠం వేసాం. ఏమని? ఈరోజు క్రైస్తవుడికి ఉండాల్సిన బలం, లేదా ఈరోజు క్రైస్తవుడిలో దేవుడు చూడాలనుకుంటున్న బలం ఏది? దేహబలమా, అంగబలమా, అర్ధబలమా? నీలో దేవుడు ఏ బలాన్ని చూడాలనుకుంటున్నాడు ఈరోజు? లోకాన్ని చూడండి, ఒక్కసారి లోకాన్ని చూడండి, ఒక్కసారి దేవుడిని చూడండి. ఒకసారి లోక సంగతులు చూడండి, మరోసారి దేవుడి సంగతులు చూడండి. ఎక్కడ కూడానండి మ్యాచ్ అవ్వకుండా క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. అందుకే దేవుడు స్టిల్ ఇప్పటికీ లోకానికి అర్థం కాలేదు. మనిషి బ్రతికేందుకో చెప్పాడు, మనిషి మాత్రం దేవుడి కోసం అలా బ్రతకడండి. మనిషి ఏం మాట్లాడాలో చెప్పాడు, అవి తప్ప అన్నీ మాట్లాడతాడు మనిషి. ఏ పని చేయాలో చెప్పాడు దేవుడు, ఆ పని తప్ప అన్ని పనులు చేస్తాడు మనిషి. అస్సలు దేవుడు కానివ్వండి, దేవుడి ఆలోచనలు కానివ్వండి, మనిషి ఎడల దేవుడు కన్నా కలలు, సంకల్పాలు ఏవి కూడా మనిషికి అర్థం కాలేదు. పోనీ విన్నవాళ్ళైనా దేవుడు ఇది నా జీవితానికి చెప్పాడానని అన్వయించుకుని ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నించేవారు ఈరోజు వేళ్ళ మీద ఉంటారండి. దేవుడు నన్ను ఇలా బ్రతకమన్నాడా, నేను ఇలా బ్రతకాలా అని దేవుడి మాటను బ్రతుకులోకి తీసుకుని బ్రతికే వాళ్ళు ఈరోజు వేళ్ళ మీద ఉంటారు. పొలోమని ఎక్కడ చర్చి పెట్టనివ్వండి, ఈరోజు జనం 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 మందలుగా వస్తున్నారు. మంచిది, గుడికి వెళ్ళడం మంచిది. కానీ వెళుతున్న నీవు అక్కడ వింటున్న సంగతులకు సార్థకత ఏమైనా చేస్తున్నావా? అక్కడ వింటున్న మాటల ప్రకారం ఏమైనా జీవించడానికి ప్రయత్నిస్తున్నావా? వెళుతున్నాం వస్తున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి పాటిస్తున్నాం, మన జీవితం పట్ల దేవుడికి ఏం మేలు జరుగుతుంది? ఎప్పుడు రండి క్రైస్తవుడు ఎలాంటి కాలిక్యులేషన్లో ఉండాలి. నేను గుడికి వెళ్ళడం ప్రారంభించి సంవత్సర కాలం అయింది, నాలో ఏమొచ్చింది? అభివృద్ధి. ఓ పాట పాడగలుగుతున్నానా, ఓ ప్రార్థన చేయగలుగుతానా, ఓ వాక్యం చెప్పగలుగుతానా, నలుగురు దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి చెప్పి సంఘానికి నడిపించగలుగుతున్నానా? అసలు ఏం చేస్తున్నాను ఈరోజు నేను దేవుడికి అని క్రైస్తవుడు ఆలోచించాలి. ఆత్మీయ అభివృద్ధిలో కొలతలు వేసుకోవాలి. ఈరోజు మీరు ఆఫీసులో జాయిన్ అయ్యారండి, ఏదో ఆఫీసులో జాయిన్ అయ్యారు, సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోగానే మీరు ఏమడుగుతారు చెప్పండి? ఓనర్ని ఏమడుగుతారు? ఇంక్రిమెంట్ అడుగుతారు, అవునా? ఏమండి ఎంతకాలం అండి 800కి పని చేయాలి, సంవత్సరం అయిపోయింది, రేపటి నుంచి 900 అంటారు, అంతే. పెంచాలా? పెంచాలి. ఓ డ్రైవర్ కింద ఉద్యోగానికి జాయిన్ అయ్యారు, 9,000కో 10,000కో మాట్లాడుకున్నారు. సంవత్సరం అయిపోగానే ఏమడుగుతారు చెప్పండి? సార్ సంవత్సరం అయిపోయింది, మరి పాత జీతం మార్చేయాలి. బాగుంది, మార్చేస్తారు, అది నిజం. అది కాలానుగుణంగా మీ ఖర్చులు, కాలానుగుణంగా మీ బయట జరిగేవి పెరుగుతాయి కనుక మీరు అడగటంలో తప్పులేదు. కానీ ఈరోజు నువ్వు గుడికి వెళ్ళి 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, నువ్వేమైనా ఎదిగావని దేవుడు అడగడా?
నేను నీ దగ్గర పని చేస్తున్నందుకు జీతం పెంచు అన్నప్పుడు 4-5 సంవత్సరాల ధరపడి నా గుడికి వస్తున్నావరా, నువ్వేం ఎదిగావని దేవుడు మనల్ని అడుగుతాడా? అడుగుతాడు. బాప్తిసం తీసుకున్న నాటి నుండి ఆదివారమే గుడికి వెళ్తున్నాను. శుక్రవారం కనిపించను, సోమవారం కనిపించను, మంగళవారం కనిపించను, బుధవారం కనిపించను, ఓ సభకు కనిపించను, ఒక సెమినార్కి కనిపించను, ఒక పనికి కనిపించను. ఎక్కడ ఎదిగావు నువ్వు? ఇంకా నామకార్థ క్రైస్తవ్యం కదా అది. ఆదివారం గుడికి వెళ్ళి రావడం అంటే నామకార్థులు చేస్తున్న పని అని చెప్తున్నాగా. క్రైస్తవుడు ప్రతిదినము దేవుడు పనిలో ఉండాలని చెప్పాగా. ప్రతిదినము దేవుడు పనిలో ఉండడానికే దేవుడు పుట్టించాడన్న వాక్యాలు విన్నావుగా. ఏ నిర్ణయాలు తీసుకుని నేను దేవుడికి దగ్గర అవ్వాలి, ఏ నిర్ణయాలు తీసుకుని నేను నిరంతరం దేవుడి సన్నిధిలో ఉండాలి అని నీ ప్రయత్నాలు ఏం జరిగిస్తున్నావు? ఇదంతా మనసులో పెట్టుకుని, ఇప్పుడు నేను చెప్పింది అంతా మనసులో పెట్టుకుని, ఇదంతా జరగాలి అంటే క్రైస్తవుడికి ఒక బలం ఉండాలి. దేవుడు కోరుకున్నాడు ఆ బలం మీలో ఉండాలి అని. పాత నిబంధన అంతా వాళ్ళకి ఇవ్వబడిన బలాలు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను ఇక్కడ. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రార్థనలో ఒక ఆయన జ్ఞాపకం చేసుకుంటారు ఎక్కువగా. ఎవరిని అంటే యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకుని ఏమని ప్రార్థిస్తారు చెప్పండి? యోబు గారిని జ్ఞాపకం చేసుకుని ఏమని ప్రార్థిస్తారు? చాలాసార్లు విన్నారుగా, యోబును 2 అంతలు దీవించిన దేవా నన్ను కూడా దీవించి. ఇది విన్నారా లేదా? మీరు విన్నారా? నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. యోబును 2 అంతలు దీవించిన దేవా నన్ను దీవించన్నావుగా. యోబును 2 అంతలు దీవించడానికి ముందు యోబుకి ఏం జరిగింది చెప్పండి? ఉన్నది ఊడిపోయింది. అవును కదా. యోబు గారికి ఉన్న ఆస్తి పోయింది, యోబు గారికి ఉన్న పిల్లలు చచ్చిపోయారు. నా పిల్లల్ని చంపేసి నాకున్న ఆస్తిని కూడా నువ్వు తీసేసుకుని అప్పుడు దీవించదేవా నన్ను. ఈ ప్రార్థన చేస్తారా? అంత ఎక్కడో మోలి జరగట్లేదండి, ఎక్కడో మోసం జరగట్లేదా? యోబును దీవించిందేవా నన్ను దీవించండి. యోబును దేవుడు దీవించాడంటే దీవించడానికి సరిపడ భక్తిని దేవుడు ముందు చూపించాడు. నీకేది? పిల్లలు చచ్చిపోతున్నా, ఆస్తి అంతా పోయినా దేవుడే ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం అన్నాడు. మనకి చిన్న కష్టం రాగానే అల్లాడిపోతాం, తల్లాడిపోతాం. మనం ఎక్కడ యోబు, ఎక్కడ మనం? యోబును దీవించిన దేవా నన్ను దీవించి అంటున్నావు. ఈరోజు యోబును దీవించినట్టుగా నిన్ను దీవించడు. రైట్ చెప్తున్నాను. ఎవరు మనల్లో ఇలాంటి ప్రసంగాలు చేస్తే మా దగ్గరికి రారేమో, ఎలాంటి భయాలు ఏమి ఉండవండి. దేవుడు వాక్యంలో చెప్పింది ఉన్నదన్నట్టుగా చెప్పాలి. అదే సత్యం. నమ్మితే రక్షించబడతారు, నమ్మకపోతే మోసపోతారు, నిత్యాగ్ని నరకానికి జారిపోతారు. యోబును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను దీవించడు. యోబుకి ఇవ్వబడిన ఆశీర్వాదం వేరు, క్రైస్తవుడిగా నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు వేరు. మారింది కాలం, మార్చాడు దేవుడు. నువ్వేమో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నదంతా ఒకటే అనుకుంటున్నావు. కాదు, మధ్యలో ఒక పేపర్ పెట్టాడు దేవుడు. అది పాత నిబంధన ఇశ్రాయేలుకి ఇచ్చానన్నాడు. ఇది క్రైస్తవులారా కొత్త నిబంధన మీకు ఇచ్చానన్నాడు. ఈ మధ్యలో ఉన్న ఈ పేపర్ దగ్గర క్రైస్తవుడు ఆగి ఆలోచించలేదు. అది ఎందుకు పాతది, ఇది ఎందుకు కొత్తది, అది ఎవరికి ఇచ్చాడు, ఇది ఎవరికి ఇచ్చాడు, అందులో ఏమున్నాయి, ఇందులో ఏమున్నాయి అని అస్సలు బైబిల్ మీద ఇంత ధ్యాస పెట్టకపోవటం వల్ల క్రైస్తవ్యం అంతా ఈరోజు తప్పుడు దారిలో వెళ్ళిపోయిందండి. జాగ్రత్తగా వినండి. ఆ రోజు సంసోనుకి ఇచ్చిన బలం, ఆ రోజు ఆ బలంతో అక్కడ దేవుడికి పనుంది కనుక ఆ బలం ఇచ్చాడు. యోబును ఆశీర్వదించిన దేవుడు, అది ఆశీర్వాదాల కాలం. భూములు, ఇల్లు, పొలాలు, అధికారాలు ఆశీర్వాదాలుగా కలిగిన కాలం కనుక ఆ కాలంలో యోబు గారు పుట్టారు కనుక ఆ కాలానికి సంబంధించిన ఆశీర్వాదాలన్నీ ఆయనకి వర్తించబడ్డాయి. ఈ కాలంలో నువ్వున్నావు క్రైస్తవుడిగా. ఇప్పుడు నీకున్న ఆశీర్వాదాలు వేరు, ఆయనవి నీకు వర్తించవు. ఇంకోటి చెప్తున్నాను ఇక్కడ, వాళ్ళని దేవుడు శరీర బలంతో బలపరిచాడు, అధికార బలంతో బలపరిచాడు. ఏమంటే సొలొమోనుని రాజుని చేశాడు, దావీదుని రాజుని చేశాడు, సౌలుని రాజుని చేశాడు. ఎక్కడో ఉన్న భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను లేవనెత్తి న్యాయాధిపతులను చేశాడు. వాళ్ళకి అధికారాలు కట్టబెట్టాడు పాత నిబంధనలో దేవుడు. రాజ్యాధికారాలు కట్టబెట్టాడు, రాజులను చేశాడు, ధనమిచ్చాడు, డబ్బిచ్చాడు. ఇది వాళ్ళకి దేవుడు ఆ రోజు అనుగ్రహించిన బలాలవి. ఈరోజు క్రైస్తవుడిగా నీకు అదే ఇస్తాడా? ఒక మాట చూపిస్తానండి. యోబు గ్రంథంలో ఒక 2 మాటలు మీరు చూడాలి. ఏ వ్యక్తికి ఏ బలం ఇవ్వాలి అన్నా ఎవరు ఇవ్వాలో తెలుసా? దేవుడు ఇవ్వాలి. యోబు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చదవండి.
యోబు గ్రంథం 6వ అధ్యాయము. ఏమంటే అందరూ చూసుకోండి బైబిల్. యోబు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏ పాటిది, నేను తాలుకొనుట ఎలా? నా బలము రాళ్ల బలము వంటిదా, నా శరీరం ఏమైనా ఎత్తడిదా? చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? నా బలం ఏం బలం? నాకంటే బలమైనవి రాళ్ళు, నాకంటే బలమైనది ఎత్తడి, నాకంటే బలమైనది ఇనుము, నాకంటే బలమైనది బంగారం, అవి బలమైనవి నాకంటే. నా శరీరం ఏముంది? ఎవడన్నా గుణపట్టుకొచ్చి గట్టిగా వేసాడు అనుకోండి, యువతల నుంచి యువతలకు వచ్చేస్తుంది. అవునా? నా శరీరం ఏమైనా ఎత్తడుదా? ఎవడన్నా కత్తట్టుకొచ్చి ఇలాగ అన్నాడు అనుకోండి, పీకి దిగి అవతల పడుతుంది. నా శరీరానికి ఏముంది బలం? నా బలం ఏ పాటిది? నాకున్న శక్తి ఏ పాటిది? నన్ను నేను రక్షించుకోలేనుగా, నన్ను నేను కాపాడుకోలేనుగా. దేవుడు ముందు మనిషి అలాంటి వాడు అంటే, దేవుడు ముందు మనిషి అలాంటి వాడు అంటే, మీరు అప్పుడప్పుడు చూడండి, మనిషి అలా నుంచున్నప్పుడు అండి కింద చీమలు ఉంటాయి, ఎర్ర చీమలు. అది ఎప్పుడు పాకిందో తెలియదండి, మొత్తం మీద పాకేస్తుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే, మనిషి చర్మం పైన పాకగానే మెత్తగా దొరికేసరికి అదేమనుకుంటుందంటే ఏదో ఆహారం అనుకుని కరిచేస్తుంది తినేద్దామని. అది కరవంగానే వీడికి ఇమీడియట్ తెలిసిపోతుంది ఏదో కరిచేస్తుంది అన్నది. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? అమ్మో చీమగారు మా మీద ఎక్కారని ఇలా తీసి అలా పక్కన ఎడతాడా? ఇలా కొట్టగానే తలవ పక్కకే ముడువ పక్క పడిపోతే కింద పడిపోతుంది చీమ. ఇదే కదా చీమ జీవితం. ఈరోజు పరలోకంలో ఉన్న దేవుడు ముందు మనిషి జీవితం ఇదే. పరలోకంలో ఉన్న దేవుడి శక్తి ముందు ఈరోజు మనిషి బలం ఇదే. కానీ మనిషి విర్రవీగుతాడండి, గర్వం, నరనరన పొగరు, ఎక్కడ తగ్గింపు, అమ్మో దేవుడు అన్న భయం, నేను ఎంతటి వాడును అన్న ఆ లోబడే తత్వం ఈరోజు మనిషి దగ్గర లేదండి. దేవుని పిల్లలరా, నా బలం ఏ పాటిది, నా శరీరం ఏ పాటిది? కనీసం ఆ రాళ్లకున్న బలమైనా నాకుందా? నా శరీరం ఏమైనా ఎత్తడదా? నా బలం ఏ పాటిది? నన్ను బలపరిస్తే దేవుడు బలపరచాలి, నన్ను నిలబెడితే దేవుడు నిలబెట్టాలి, నాకు ఆరోగ్యం ఇస్తే దేవుడు ఇవ్వాలి, నాకు మరణం ఇస్తే దేవుడు ఇవ్వాలి, నాకు జీవం ఇస్తే తిరిగి లేపాలి అంటే మరలా దేవుడే లేపాలి. ఏది నా చేతుల్లో లేనప్పుడు నేను ఎందుకు ఎగిరి పడాలి? యోబు గారు అంటున్నాడు, ఏది నా చేతుల్లో లేదు కదా, ఏది నా వలన అవ్వదు కదా, ఏం చేస్తాడు చెప్పండి? ఈరోజు మనిషి వలన ఏమవుతుంది చెప్పండి? ఏం కాదండి, దేవుడు చెయ్యాలి. దేవుడు చేసేంత వరకు మనిషి ఎదురు చూడాలి. ఏదైనా నీ జీవితంలో నీ వల్ల నువ్వేం చేస్తావు చెప్పు? అది పలానా చేద్దాం అనుకున్నానండి, ఎందుకునండి అవ్వట్లేదు అంటారు చాలామంది. చెప్తారు ఇవే కథలు. నేను ఏదో చేద్దాం అనుకున్నానండి అవ్వట్లేదు. ఎందుకు అవుతుంది? నీ వల్ల ఎందుకు అవుతుంది? నువ్వు దేవుడి పైన ఆధారపడితే అవుతుంది. అది దేవుడికి నచ్చితే. మనిషిగా నువ్వేం చేయాలనుకున్నా అది నీ వల్ల కాదు. రాసి పెట్టుకోండి. మహాయోబు శక్తిమంతుడు, ధనముంది, డబ్బుంది, ఆస్తుంది, తనున్న పట్టణంలోనే టాప్ మోస్ట్. ఈరోజు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే టాప్ మోస్ట్ బిలినియర్ ఇతను యోబు గారు ఆ కాలానికి. నా వల్ల ఏమవుతుంది? నేను ఏ పార్టీ వాడను? నేనెంత? అబ్బా ఏంటండి ఆ మాటలు ఏంటండి? యోబు గారు తగ్గింపు ఏంటండి? మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఆ కింద ఒక మాట చెప్తాడు చూడండి, 12వ వచనం చదవండి. 12వ వచనం, నా బలము రాళ్ల వంటిదా, నా శరీరము ఇత్తడిదా, నాలో త్రాణం ఏమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా, కృంగిపోయిన వాడను, సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను, స్నేహితుడు వానికి దయచూపతగును అంటున్నాడు చూడండి. దేవుని పిల్లలారా, నా శక్తి నన్ను విడిచెళ్ళిపోయింది. ఇంకో మాట అండి, ఇదే యోబు గారు 24వ అధ్యాయానికి రండి. 24వ అధ్యాయానికి 22వ వచనం చూడండి. 24వ అధ్యాయం అండి, యోబు గ్రంథం 24వ అధ్యాయము. ఏమండి 22వ వచనం, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. అబ్బా ఏం చెప్పాడండి! ఈరోజు బలవంతులు కాపాడుతున్న బలం ఎవరిదంట? ఎవరిది? దేవుడిదే.
ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు. ఏమండి, మీరు బాగా ఎక్కించుకోవాలండి ఈ వాక్యం. ఒకడు నేను పాలన శరీరం విషయంలో నేను బలవంతుడిని అంటున్నాడు అనుకోండి, వాడు బలం వెనకాల ఎవరున్నారు? దేవుడు. నేను ఈరోజు బాగా ధనవంతుడిని అంటున్నాడు అనుకోండి, ఆ ధనం వెనకాల ఎవరున్నారు? ఆ ధనవంత ఎవరిది? దేవుడిది. నాకు బంగారం ఉంది అంటున్నాడు. నేను మాట్లాడుతున్నాను, నాకున్న బంగారం ఎవ్వడికి లేదండి, నేను టాప్ మోస్ట్ బిలియనర్, నా దగ్గర చాలా బంగారం ఉంది, నేను ధనవంతుడిని అంటున్నాడు అనుకోండి, నేను మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో పెట్టుకున్న ఆ బంగారం నీకు ఎక్కడదరా? నువ్వు చేసావా? ఎక్కడదా బంగారం? భూమిలోంచి ఎవరో తమ్మితే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నావు. ఎవరు పెట్టారా భూమిలో? దేవుడు. ఒకడు నేను ఈ విషయంలో బలవంతుడిని అంటే ఆ బలమంతా వాడిది కాదంట, ఎవరిదంట? దేవుడిది. మైక్ టైసన్ తెలుసా మీకు? బాక్సర్ అండి. ఒక్క కిక్కిచ్చాడంటే అక్కడ పడేవాడు వెళ్ళి 10 ఒకడు. వాడు ఎప్పుడైతే బలంగా ఉన్నాడో, వాడి దేహం ఎప్పుడైతే బలంగా ఉందో, 19 సంవత్సరాలకే సుమారు 300 కేసులు ఇరుక్కున్నాడండి వాడు. ఎన్నో సంవత్సరానికి? 19 సంవత్సరాలకి 300 కేసులు అంట. ఎందుకు అన్ని కేసులు ఇరుక్కున్నాడంటే వీడు శరీరం గట్టిగా ఉంది, ఎవడేమైనా కొట్టేసేవాడండి, లోపల వేసేవారు పట్టుకెళ్ళి. పొగరు చూశారు? ఎవడ అందరూ మనుషులు పొగుడు మైక్ టైసన్ అని కానీ అమ్మో మైక్ టైసన్ అంటారు. మేము చీకటి కోణాలు తీస్తాం వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ జీవితాల్లో ఉన్న చీకటి కోణాలు చెప్తాం, వాళ్ళ జీవితాల్లో ఉన్న చెడు చెప్తాం. మనిషివాడు దేవుడు పుట్టించాడు, ఎవరైతే మాకేంటి? భూమి మీద ఉన్న మనుషులందరినీ దేవుడు పుట్టించాడు. నరులారా 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 అని మాట్లాడాడు దేవుడు బైబిల్లో. ఏ నరుడైనా దేవుని కుమారుడే, ఏ స్త్రీ అయినా దేవునికి కుమార్తె. నా శక్తి పాటిది, నా బలమే పాటిది అన్నాడు. ఎక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, బలవంతులకి వెనకున్న బలం దేవుడే. దేవుడే. ఇవన్నీ ఇప్పుడు మనసులో పెట్టుకుని ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాను. ఈరోజు క్రైస్తవుడిలో దేవుడు చూడాలనుకుంటున్న బలం ఏంటంటే, తిమోతి గారితో పౌలు గారు చెప్పారు, క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, ఇదిగో మీరు ఇందులో బలవంతులు కావాలి. చూడండి ఒకసారి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం జాగ్రత్తగా చూడండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అండర్లైన్ చేసుకోండి. ఇదేనండి, ఇదే అర్థం కావాలి మనకి, ఈ వాక్యమే అర్థం కావాలి. తిమోతికి రాశాడు ఉత్తరం. ఎవరి తిమోతి? యవ్వనస్తుడైన సేవకుడు. యవ్వన కాలంలో తమ జీవితాన్ని దేవుడి కొరకు పణంగా పెట్టి, యవ్వన కాలంలో తన జీవితాన్ని దేవుడి కొరకు ఖర్చు చేస్తున్న భక్తిపరుడు. భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాడు. భక్తి కలిగిన పౌలు గారితో సేవలో ఉన్నవాడు, వాక్యం నేర్చుకున్నవాడు, అనేక ఆత్మలను రక్షిస్తున్నవాడు. ఇలాంటి వ్యక్తికే ఉత్తరం రాసి పౌలు గారు అంటున్నారు, నా కుమారుడా, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. ఈరోజు క్రైస్తవుడు దేంట్లో బలవంతుడు అవ్వాలి? దేవుని కృపలో బలవంతుడు అవ్వాలి. బాగా వినాలి. ఈ వాక్యానికి ఇంకొక వాక్యం కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ వాక్యంలో ఉన్న సారం అనేది మీకు అర్థమవుతుంది. బైబిల్ ఈజీగా రాదండి, బైబిల్ ఈజీగా అర్థం కాదండి. దేవుడి ఆలోచనలు అస్సలు అర్థం కావండి. జాగ్రత్తగా రాత్రింపగల్లో బైబిల్ చదివితే కానీ దేవుడు ఆలోచనలు అనేవి మనకు అర్థం కావు. మా తండ్రి గారు మాట్లాడుతూ మీరు వింటారు. 25 సంవత్సరాలు కఠోర దీక్ష బైబిల్ పైన. ఒక చోట కూర్చొని 25 సంవత్సరాలు కఠోర దీక్ష అండి బైబిల్ పైన. చదివి 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 అందులో ఉన్న ఎసెన్స్ అంతా బయటికి తీసి దానిని పాఠాలుగా చేసి మాకు 8 సంవత్సరాలు నేర్పిస్తాడు ఆయన. అప్పుడు బైబిల్ పట్టుకుని బోధ చేయండి అంటాడు. ఇంతగా ఈరోజు బైబిల్ పైన కాలాన్ని సమయాన్ని వెచ్చించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు లేపుతున్నారు. వచ్చేయండి మేము పెట్టాం సంఘం అని. ఏం చెప్తారు? ఏం నేర్పుతారు? చిన్నపిల్లలకి ఎల్కేజీ స్కూళ్ళు పెట్టినట్టు పెట్టేస్తున్నారండి చర్చిలు. ఒక కాలనీకి వెళ్తే ఎక్కడోటి ఉంటుంది, అక్కడోటి ఉంటుంది, అక్కడోటి ఉంటుంది, అక్కడ ఉంటుంది. కాలనీలో మళ్ళీ 10 మందే ఉంటారు.
10 మందికి 4 సంఘాలు, 2 అక్కడ, 3 ఇక్కడ, 4 ఇక్కడ. ఏమి నేర్పుతున్నారు? దేవుని పిల్లలారా, క్రైస్తవుడా, క్రైస్తవుడా, ఇది అర్థం కావాలి ఈ వాక్యం. క్రైస్తవుడా, ఈరోజు నువ్వు ధనంలో బలవంతుడు కా అనలేదు, అధికారంలో బలవంతుడు కా అనలేదు, శరీరంలో బలవంతుడు కా అనలేదు, లోక సంబంధమైన వాటిలో బలవంతుడు కా అనలేదు. దేంట్లో బలవంతుడు అవ్వాలంట? దేవుని కృపలో బలవంతుడు కమ్ము అన్నాడు. ఒక వ్యక్తి దేవుడి కృపలో ఎప్పుడు బలవంతుడు అవుతాడు? ఏమంటే ఈ వ్యక్తి పైన దేవుడి కృప చాలా ఉందండి అని మనం ఎప్పుడు ఒక వ్యక్తిని బట్టి దేవుడి కృప ఉందని మనం తెలుసుకోగలుగుతాం. ఇది ఈ వాక్యాన్ని ఛేదించాలి. ఇప్పుడు నా మీద ఉందా దేవుడి కృప? మీ మీద ఉందా దేవుడి కృప? దేవుడి కృపలో బలవంతులు అవ్వండి. బలం ఈరోజు క్రైస్తవుడు సంపాదించాల్సిన బలం అందంలో కాదు, ఆరోగ్యంలో కాదు, డబ్బులో కాదు, ధనంలో కాదు, అధికారంలో కాదు, హోదాలో కాదు, కృపలో. నువ్వు దేవుడి కృపలో స్ట్రాంగ్ అవ్వాలి, బలవంతుడు అవ్వాలి అన్నాడు. ఎలా? ఎప్పుడు దేవుడి కృపలో మనం బలవంతులం అవుతాం? ఎప్పుడు దేవుడి కృప మన మీద బలంగా ఉంటుంది? ఎప్పుడు? ఏ బలాన్ని పొందుకుంటే ఈ బలం మనకు వస్తుంది? ఇదంతా మనకి తెలియాలి. మీకు సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సంసోను జీవితాన్ని చివరి మీకు చూపించానుగా పోయిన వారం. ఒక భయంకరమైన పరాక్రమశాలిగా యుద్ధాన్ని జరిగిస్తున్నాడండి. ఎప్పుడైతే దేవుడి కొరకు వాడబడుతున్నాడో, ఎప్పుడైతే దేవుడు పనిలో ఉన్నాడో, సైతాన్ వేసింది టార్గెట్. సంసోను బలంగా నిలబడటం వలన, వినాలి జాగ్రత్తగా, సంసోను బలంగా నిలబడటం వలన ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది. మరోపక్క ఇశ్రాయేలులంతా సంసోనును బట్టి ధైర్యంగా ఉండి, అమ్మో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉండబట్టే సంసోను మీద కృప చూపించి బలపరిచాడు, అందుకే మనం క్షేమంగా ఉన్నాం. దేవుడు ఉన్నాడన్న నమ్మకం సంసోను జీవితాన్ని బట్టి సంసోను కింద ఉన్న ఇశ్రాయేలులందరికీ కలుగుతుంది. ఇది తట్టుకోలేని సైతాను నాయకుడిని పడగొడితే, ముందుండి వీళ్ళని బలపరుస్తున్న బలమైన ఈ నాయకత్వాన్ని చంపేస్తే ఈ జనాంగం అంతా చెదిరిపోతుంది. భయంకరమైన కుట్ర పన్నింది. కుట్ర పన్ని సంసోను మీద ఒక వేశ్యను ఆయన మీద వదిలింది. మీకు తెలుసు కదండి ఆయన జీవితం చరిత్ర. అప్పటికే వివాహం అయింది. ఊర్లు విడిచిపెట్టి ఎక్కడో దూరంగా లోయలో ఉంటున్న ఒక వేశ్యను మోహించాడు. ఆమె ప్రేమలో పడిపోయాడు, ఆమె వలలో పడిపోయాడు. తద్వారా సంసోను జీవితం అనేది సర్వనాశనం అయిపోయింది. రాత్రి యూత్ మీటింగ్ జరిగిందండి. మంచి సంగతి రాత్రి చెప్పాను. యువకులకి అలాగే పురుషులకి అందరికి ఉపయోగపడే సంగతి అండి. ఈరోజు యవనస్తులలో దేవుడు చూడాలనుకున్న ప్రేమ, ఈరోజు యవన పిల్లల్లో దేవుడు చూస్తున్న ప్రేమ. ఆయన ప్రేమ తన పిల్లల్లో ఉండాలి అనుకున్నాడు. ఈరోజు లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడా యువతను చుట్టేసాయి. ఉద్యోగం మీద ప్రేమ, చదువు మీద ప్రేమ, యువతుల మీద ప్రేమ, యువకుల మీద ప్రేమ, లోకం మీద ప్రేమ, దేవుడి మీద ప్రేమ. యూట్యూబ్లో ప్రసంగం ఉందండి, దయచేసి రాత్రి వచ్చింది ఆ ప్రసంగం, యూట్యూబ్లో ఉంది. యవనస్తులైన వాళ్ళందరూ ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఆ ప్రసంగం వినండి. మనస్ఫూర్తిగా 45 నిమిషాలు ఉంటుంది. మీకు దేవుడు చాలా సంగతులు చెబుతాడు. ప్రతి క్రైస్తవుడు లేదంటే ప్రతి యువకుడు కానివ్వండి, యువతి కానివ్వండి, ఎక్కడ గాడి తప్పారో, ఎక్కడ స్లిప్ అయిపోయారో మీకు కొట్టొచ్చినట్టుగా ప్రసంగంలో అర్థమైపోతుంది. సంసోను జీవితంలో కూడా అదే జరిగిందండి. తను పడిపోతున్నాడు అన్న సంగతి తెలీదు. పడిపోయిన తర్వాత పట్టుకున్నారు, ఫిలిష్తీయుల సర్దారులు పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారండి వాళ్ళ స్థలానికి, గుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ముఖ్య దేవత గుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. కళ్ళు పీకేసి సంసోనుని ఏమంటే ఇనప సంఖ్యలు వేసి ఆ గుడిలో కట్టేశారంటే, అప్పుడు పడిపోయి జీవితం సర్వనాశనం అయిపోతేనే కానీ మరలా దేవుడు పని జ్ఞాపకం రాలేదండి. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు సంసోను. ఎవరిని? నాయనా, తండ్రి, దేవా, విరివిగా బలంగా నేను యుద్ధం చేస్తున్నంత కాలం నీ కృప నా మీద ఉంది. ఆ కృప వల్ల నేను యుద్ధం చేస్తున్నానన్న సంగతి మర్చిపోయి, నా బలం నీవేనన్న సంగతి మర్చిపోయి తప్పుదారిని పట్టాను, తప్పు చేశాను, క్షమించు దేవా అని ఒక ప్రార్థన చేశాడండి. నిజంగా వాటి వండర్ఫుల్ ప్రేయర్ అండి అది. ఎప్పుడు కూడా
పడిపోయినప్పుడు మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు సంసోన్ లాంటి ప్రార్థన మనకు జ్ఞాపకం రావాలండి. నేను తప్పు చేశాను దేవా, నిన్ను విడిచిపెట్టాను, నీ పనిని విడిచిపెట్టాను, నీ సన్నిధిని విడిచిపెట్టాను, నీ సంఘాన్ని విడిచిపెట్టాను, నీ కార్యక్రమాలను విడిచిపెట్టాను, అందుకే నాకు ఈ స్థితి, పడిపోయాను నేను. ఒకప్పుడు బాగున్నాను, ఇప్పుడు పడిపోయాను. కనుక ఇక్కడ సంసోన్ చేసిన ప్రార్థన ఏంటో తెలుసండి, ఒకసారి చూడండి ఎంత బాగుంటుందండి ఆ ప్రార్థన. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం అండి. సంసోను గురించి రాయబడిన భాగం అందరు తీయండి. న్యాయాధిపతుల గ్రంథం ఏమండి 16వ అధ్యాయము చివరి మాటల్లో ఇక్కడ ఏం పలుకుతున్నాడు చూడండి. ఇలా 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమంటే జ్ఞాపకం చేసుకో అని ఎందుకు అంటున్నాడు మీరు చెప్పాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకొని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే అప్పటికే సంసోను దేవుడు ఏం చేశాడు, విడిచిపెట్టాడు. నా పని చేయను ఆయన అంటే లవర్ని వేసుకుని తిరుగుతావా, నా పని చేయను ఆయన అంటే మరొక స్త్రీతో వెళ్ళిపోయి నీ సుఖాల కొరకు, నీ శరీర సుఖాలు తీర్చుకోవడం కొరకు మరో చోటకి వెళ్ళిపోతావా, చూస్తాను నీ సంగతి. నన్ను విడిచిపెట్టావుగా, నేను ఇచ్చిన పనిని విడిచిపెట్టావుగా, చూస్తాను నీ సంగతి. విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టగానే ఎవరికి దొరికిపోయాడు, శత్రువుడికి దొరికిపోయాడు. చిత్రహింసలు పడుతున్నాడు, బాధలు పడుతున్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చాడు. ఇప్పుడు ప్రార్థనలో చూడండి ఏమంటున్నాడు, ప్రభువా నాప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. అడలేం చేసుకోండి, ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నేను యుద్ధం చేస్తున్న ప్రతిసారి నన్ను బలపరిచింది నువ్వే, నక్కలను పట్టుకున్నప్పుడు బలపరిచింది నువ్వే, సింహాన్ని చీల్చడానికి బలపరిచింది నువ్వే, పచ్చి దవడతో యుద్ధాన్ని జరిగించానంటే ఆ రోజు బలపరిచింది నువ్వే. నీకు అన్యాయంగా, నీకు అక్రమంగా నీ మాట వెనక పాపం చేసినందుకు నన్ను విడిచిపెట్టావు. ఈ ఒక్కసారి ప్లీజ్ బతిమాలుకుంటాడండి. దయచేసి అన్నాడంటే అర్థం ఏంటి, ప్లీజ్ ప్రభు ఈ ఒక్కసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి బలపరచు. మనిషిని ఎవరు బలపరచాలి, మనిషిని దేవుడు బలపరచాలి. ఒక్కసారి బలపరచు, ఒకే ఒక్కసారి బలపరచు. ఎందుకు బలపరిస్తే ఏం చేస్తావు, ఒకప్పుడు నువ్వు ఇచ్చిన బలంతో ఏ యుద్ధాన్ని అయితే జరిగించానో మరలా నువ్వు ఒక్కసారి బలపరిస్తే ఇదిగో ఈ దుర్మార్గులైన వారు అందరినీ దెబ్బకు సంహరిస్తాను, ఈ శత్రువుని. ఒకసారి ప్లీజ్ రండి. దేవుడి కృపలోంచి పడిపోయిన వాళ్ళ జీవితాలు ఎలాగే ఉంటాయండి. దేవుడు విడిచిపెట్టేశాడా, అని దేవుడికి కోపం వచ్చి మనల్ని తృణీకరించాడా. ఇదిగో సంసోను జీవితం మారినట్టు మన జీవితం మారిపోతుంది. ఎప్పుడు దేవుడితో అంటుకట్టబడి ఉండాలి, దేవుడి సంఘంతో, దేవుడి కార్యక్రమాలతో, దేవుడి పిల్లలైన సహోదరుల సహవాసంతో మనం అంటుకట్టుబడి ఉంటున్నప్పుడు అండి మనం క్షేమంగా ఉంటామండి. సంసోను చేసిన తప్పు మన జీవితాల్లో జరగకూడదండి. సంసోను చేసిన నేరం మన జీవితాల్లో జరగకూడదు. చక్కగా దేవుడు పనిచ్చాడు సంసోనుకి. దేవుడు ఏది చేయాలనుకుంటానో ఆ పనికి బలపరుస్తున్నాడు దేవుడు. అది విడిచిపెట్టాడండి, లోకంలో పడ్డాడు వెళ్ళి. అది విడిచిపెట్టాడండి. ఇది ఏమన్నా వేషం తగులుకున్నాడు వెళ్ళి. కళ్ళు పోయినాయి, చిత్రహింసలు పెడుతున్నారు, బాధలు పెడుతున్నారు. అప్పుడు జ్ఞాపకం వచ్చాడు మరలా దేవుడు. ఒక్కసారి ప్లీజ్ దేవా, ఒక్కసారి నన్ను బలపరిచాడు. బలపరిచిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి, ఏ గుడిలో అయితే కట్టేశారో ఆ గుడికున్న స్తంభాలు రెండింటిని మీరు చూడండి. సంసోను సినిమా చూసుంటారు మీరు కదా, అలా లాగేసరికంటే ఆ గుడికున్న స్తంభాలు కూలిపోయాయి. గుడి స్తంభాలు ఎప్పుడైతే కూలిపోతాయో ఆ గుడంతా వచ్చి వాళ్ళ మీద పడిపోయింది. చిత్రం ఏంటంటే దేవుడు ఎంత గొప్పోడు అంటే అతడు బ్రతికున్న కాలంలో చంపిన వారి సంఖ్య కంటే చివరిలో చంపిన వారి సంఖ్య ఎక్కువ. చివరిలో లేపేసింది ఎక్కువ అండి. అంటే దేవుడు సంసోనును బలపరిచిన విధానం, దేవుడు సంసోను ప్రార్థన ఆలకించిన విధానం, బలపరిచిన విధానం చూడండి. ఎంత బలపరిస్తేనండి అంతమందిని లేపేస్తాడండి. చివర గుడి కూలిపోవడం అంటే చిన్న విషయం అండి. మనిషి లేకపోతే దేవుని పిల్లడారా బలపరుస్తాడండి. కానీ ఆయన బలపరిచే ప్రార్థన నీది అయి ఉండాలి. నీ సొంత కోరికల కొరకు బలపరచమంటే బలపరచడు, చిరాకేస్తుంది దేవుడికి. దేవుడి పని కొరకు బలపరచమను,
అప్పట్లో నీ కొరకు వెళ్ళలేకపోతున్నాను ప్రభా, నేను బిజీలో పడిపోయాను ప్రభా, కాస్త నన్ను బలపరచు ప్రభా, నేను ఎక్కువ నీ సన్నిధిలో ఉండాలి, ఎక్కువ నీ వాక్యం నేర్చుకోవాలి, ఎక్కువ నీ పని చేయాలి, నన్ను బలపరచు, నా ఆర్థిక పరిస్థితులు బలపరచు, నా ఆరోగ్యాన్ని బలపరచు, నీ కొరకు వాడబడతాను, నీ పని చేస్తానంటే ఖచ్చితంగా ఏది అడిగితే అది ఇవ్వడానికి రెడీ దేవుడు. కానీ ఆయనకు నచ్చేవి అడిగేది ఎవరు అడుగుతారు? మనకిష్టమైనవి అడుగుతాం. అందుకే మనకి ఏది దక్కదండి, ఏది దొరకదు మనకి. ప్రార్థన చేయడం తెలియదు చాలామందికి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కండిషన్ పెట్టాడు బైబిల్లో, ఎవడైనా ఏదైనా అడిగితే అది నా ఇష్టానుసారమైందే నన్ను అడగాలి, నాకు ఇష్టమైందే నువ్వు నన్ను అడగాలి, నీకు ఇష్టమైంది అడగకూడదు అన్నాడు. తెలుసుగా బైబిల్లో ఎందుకు అడగొద్దానంటే తెలుసా? నీకు ఇష్టమైంది నిన్ను బాగు చేయదు, నాశనం చేస్తుంది. అదే నాకు ఇష్టమైంది నువ్వు అడిగావు అనుకో, అది నిన్ను బాగు చేస్తుంది. పిల్లోడికి చాక్లెట్ అంటే ఇష్టం, డాడీ చాక్లెట్ 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 అంటున్నాడు. పిల్లోడు అడుగుతున్నాడు కదా, నువ్వు ఊరకే చాక్లెట్లు కొనివ్వండి, ఏమైపోతాడు? పళ్ళు పుచ్చిపోయి లోపలన్నీ పురుగులు పట్టేసి తర్వాత అన్నం తినకుండా బక్క చిక్కిపోతాడు. వాడు అడిగిందల్లా తండ్రి ఇవ్వడు. రే అడుగుతున్నావు కానీ చాక్లెట్ నీకు మంచిది కాదు. అలాగే మనం అడిగేవన్నీ పరలోకపు తండ్రికి నచ్చవు. ఎందుకంటే మనకి ఏది మంచో మనకు తెలియదు, అజ్ఞానం కదా, జ్ఞానం లేదు కదా, వాక్యం లేదు కదా. అడిగేటప్పుడు నాకు ఇష్టమైంది అడగండి అన్నాడు. సంసోను అడిగింది దేవుడికి ఇష్టమైందండి. దేవుడు పని చేయడానికి అడుగుతున్నాడు, చివరిలో మళ్ళా బలపరిచాడు, లేపేశాడండి. నిజంగా సంసోను జీవితం అంతమైన ఆ సంఘటన మనం చూస్తే కన్నీరండి. ఎక్కడ సంసోను జీవితం, ఎక్కడ ఆయన చివరి ముగింపు అనిపిస్తుంది. దేవుని పిల్లలారా, ఇందాక తిమోతితో చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? తిమోతి నా కుమారుడా, నువ్వు దేంట్లో బలవంతుడు అవ్వాలి? దేవుని కృప అంటే నువ్వేది అడిగితే దేవుడు నీకు అది ప్రసాదించే అంత గొప్పగా నీ జీవితాన్ని మలుచుకుని దేవుడు నీ మీద కృప చూపించే దానిలో నువ్వు బలవంతుడు కా. ఎప్పుడవుతాం బలవంతులము? ఎప్పుడు చూపిస్తాడు మన మీద దేవుడు కృప అంటే? ఒక వాక్యం ఉంది, యోహాను గారు రాసిన పత్రిక. మీరు చూడండి జాగ్రత్తగా. యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయము 14వ వచనం. యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఏమన్నా అందరూ బైబిల్ చూడాలి దయచేసి. ఎంతమంది అయితే గుడికి వచ్చారో, గుడికొచ్చిన మీరు అందరూ బైబిల్ చూడండి. ఇప్పుడు ఈ వాక్యం మీకు అర్థం కావాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు మీ తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. బాగా వినాలి. ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే, ఈ మాట ఇప్పుడు చెప్పే మాట తండ్రిని ఎరిగిన వారికి అర్థమవుతుంది. అందుకే పర్టిక్యులర్గా అక్కడ మెన్షన్ ఏం చేస్తున్నాడంటే, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. తండ్రిని ఎరగిన వాడికి నేను చెప్పేది అర్థం కాదు. జాగ్రత్తగా వినాలి వాక్యం. మీరు తండ్రిని ఎరిగారా? ఇప్పుడు మీరు చదువుతున్నారు చూశారు, ఇప్పుడు మీరు ఈ ప్రసంగం వింటున్నారు చూశారు. మీలో ఎవరికైనా తండ్రి అర్థమైతేనే ఇప్పుడు ఈయన చెప్తున్న వాక్యం అర్థమవుతుంది మీకు. మెదిపట్నంలో సాయంత్రం ఒక టైటిల్ వేసాం, త్రిత్వమా ఏకత్వమా. అర్థం ఏంటో తెలుసండి? తండ్రి ఎవరో తెలీదు, యేసుక్రీస్తు ఎవరో తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలీదు, దేవదూతలు ఎవరో తెలీదు, సైతాన్ ఎవరో తెలీదు. క్రైస్తవ్యానికి పూర్తిగా దేని మీద గ్రిప్ లేదండి. యేసుప్రభు ఎవరంటే తండ్రే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తే. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అంటారు, యేసుక్రీస్తు ఎవరంటే తండ్రి అంటున్నారు, తండ్రి ఎవరంటే పరిశుద్ధాత్మ. మొత్తం ఇలాగ మిక్స్డ్ అండి. జ్యూస్ బండి దగ్గరికి వెళ్తే ఫ్రూట్ మిక్స్ అని ఇస్తాడు. ఏమండి, యాపిల్ పండు ఉంటుంది, బత్తాయి పండు ఉంటుంది, దాని ఫ్రూట్ మిక్స్. అలాగే ఈరోజు క్రైస్తవ్యంలో బోధలన్నీ కూడా మిక్స్. తండ్రి ఎవరో తెలీదు, యేసుప్రభు ఎవరో తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలీదు. వీళ్ళు ముగ్గురు ఎవరంటే ముగ్గురు ఒకటే. మరి భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభు తండ్రికి ప్రార్థన చేశాడు కదా, అవును చేశాడండి. మరి ఆయన ఎవరు ఈయన ఎవరు? లేదండి, ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటైతే ఈయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఏమో మాకు తెలీదు, మా పాస్టర్ గారు అలా చెప్పారు. వినాలండి ఈ ప్రసంగాలన్నీ. మీరు మోసపోతున్నారండి. ఏమి తెలియదు, అంత అజ్ఞానం ఈరోజు క్రైస్తవ్యంలో. మీకు మాట ఇస్తున్నాం, ఏది చెప్పినా బైబిల్లో ఉన్నది చెప్తాం మీకు. ఈ త్రిత్వమా ఏకత్వమా, ముగ్గురు ఒకటా లేదా ముగ్గురు వేరు వేరు అన్నది బైబిల్ నుండి విడగొడతాం. 2 వారాలు 3 వారాలు పడుతుందని మెదిపట్నం రావాలి మీరు నేర్చుకోవాలనుకుంటే. ఎవరి తండ్రి, ఎవరు యేసు ప్రభు, ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారా? ముగ్గురు ఒకటేనా? ఇది తెలియాలి అంటే సుమారు 3 గంటల ప్రసంగం వినాలి బైబిల్లో నుండి అండి. దేవుని పిల్లలారా, యోహాను గారు అంటున్నారు మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. తండ్రి ఎవరో మీకు తెలుసు, మీరు కన్ఫ్యూజ్లో లేరు.
ఎందుకంటే మీకు కొట్టొచ్చినట్టుగా తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మేము ప్రసంగాలు చెప్పుకున్నాం అపోస్తులుగా. మీకు తండ్రి తెలుసు కనుక మీకు మాట చెప్తున్నాను. ఇప్పుడు మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక, చదవండి, మీకు వ్రాయిచున్నాను తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. ఆగండి, యవనస్తులారా మీరు బలవంతులు. ఇప్పుడు దేని విషయంలో మీరు బలవంతులయ్యారు? ఇప్పుడు చెప్తాడు. ఏ విషయంలో మీరు బలవంతులయ్యారు? దేవుని వాక్యము. ఇదండి, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది కనుక, దేవుని వాక్యం మీలో నిలబడుతుంది కనుక మీరెవరిప్పుడు? బలవంతులు. ఇప్పుడు దేవుడు లెక్కల్లో ఈరోజు భూమి మీద ఎవడు బలవంతుడు చెప్పండి? ఎవడు బలవంతుడు? దేవుడి వాక్యము హృదయములో నిలిచిన వాడు బలవంతుడు. వాడి బలం ముందు ఎవడో నిలబడ్డావు. మీకు సంగతి చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాడే ఎందుకు బలవంతుడో చెప్తాను. ఇప్పుడు దేవుని వాక్యంలో బలవంతుడైన వాడు, దేవుడి వాక్యంలో బలంగా ఉన్నవాడు, ఈ ప్రపంచానికి కంటికి కనిపించని చీకటి శక్తి ఒకటి ఉంది, సైతాను. వాడికి మించిన బలవంతుడు, దుష్టత్వంలో వాడికి మించిన బలవంతుడు మరొకడు లేడు. ఉన్నాడా? వాడినే జయించగలుగుతాడు వాక్యంలో బలవంతుడైన వాడు. అవును కదా? మీకు మాట్లాడతాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సైతాన్ గాడు ఏ రూట్లో వచ్చి మనిషిని పడగొడతాడో వాక్యం తెలుసున్న వాడికి తెలుస్తుంది, వాక్యం తెలియని వాడికి తెలీదు. తెలియకపోతే వాడు ఏమైపోతాడు చెప్పండి? పడిపోతాడు. అంటే సైతాన్ గాడి చేతిలో ఓడిపోయాడా, జయం పొందాడా? ఓడిపోయాడు. ఇప్పుడు చూడండి, కింద చూడండి, కింద మాట చూడండి. పైన అంత పైన చదివండి, ఇందాక మీరు చదవండి. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. దుష్టుడు సాతానును జయించాలంటే ఏ బలం ఉండాలి మన దగ్గర? ఏ బలం ఉండాలి? అనిల్ అంబానీ గారి కొడుకుని అనుకోండి, నేను అనుకోండి కొద్దిసేపు. ఏమండి, అనిల్ అంబానీ గారికి కొడుకు నేను. కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, ధనం ఉంది, బంగారం ఉంది, ఫోన్ కొడితే 100 మంది నా ముందు నిలుచున్నారు, ఒక అంతా ఉంది. సైతాన్ గడు వచ్చి నా మీద నిలబడ్డాడు. ఇప్పుడు నాకున్న ఈ బలాలతో నేను సైతాన్ గడిని జయించగలనా? జయిస్తానా? నాకు పెద్ద చదువు ఉంది, నేను ఐపీఎస్ లేదంటే ఐఏఎస్, నా ముందు సైతాన్ గడు నిలబడ్డాడు, జయించగలనా? డబ్బుతో జయించలేవు, అధికారంతో జయించలేవు, చదువుతో జయించలేవు. సైతాని గాడిని జయించడానికి క్రైస్తవుడి దగ్గర ఏముండాలి? వాక్యం. ఇలా కొట్టాలి సైతాన్ గాడిని. చూడరే రారా నా దగ్గరికి రా, ఏ వాక్యంతో ఏ రూట్లో వస్తావు నా దగ్గరికి రా అనగలడా ఈరోజు క్రైస్తవుడు? అమ్మో సైతాన్ ఆడాట వస్తుండే ఇటు పరుగు, పట్టుకుంటే అడిగి దొరికిపోతాం. ఎందుకంటే ఎదిరించి యుద్ధం చేసే బలాన్ని సంపాదించలేదుగా వాక్యంలో. మీకు అందరికీ, మీకు ఇక్కడ కొత్త వారు ఉన్నారు, పాత వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. మన పాత చర్చలో నేను సాతాను తంత్రములు ఎరిగిన వాడవా అని మాట్లాడాను, మీకు గుర్తుందిగా. వాడు ఏ రూట్లో వచ్చి ఎవరిని ఎలా నాశనం చేస్తాడో, వాడి తంత్రాలు ఎలా ఉంటాయో, వాడు పడగొట్టే విధానం ఎలా ఉంటుందో ఆ రోజు మీకు నేర్పించాను వాక్యంలో నుంచి. వాడు ఈ రూట్లో వస్తాడు ఇలా పడగొడతాడు, ఈ రూట్లో వస్తాడు ఇలా పడగొడతాడు. అప్పుడు నీ దగ్గర వాక్యం లేకపోతే నువ్వు పడిపోతావు. ఏమండి, ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు క్రైస్తవుల్లో ఈరోజు ఏ బలం చూడాలనుకుంటున్నాడు దేవుడు? ఏ బలం? వాక్యములో బలవంతుడివా? ఏ ప్రశ్న అడిగినా బైబిల్లోంచి చెప్పగలవా? సైతాన్ గారు నీ దగ్గరకు వస్తారే దొంగ వాక్యం చెప్తున్నారా, బైబిల్లో ఇలా లేదని వాడిని ఎదిరించగలవా? అబద్ధపు బోధ ఏదో, సత్య బోధ ఏదో గుర్తించగలవా? నిన్ను పరలోకానికి తీసుకెళ్లే సంఘం ఏదో, నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోయే సంఘం ఏదో గుర్తించగలవా? తెలుసా నీకు ఇవన్నీ? బలం కలిగిన వాడువా? వాక్యంలో బలం ఉందా? వాక్యంలో పట్టుందా? ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసా? ఏది సైతాను బోధో ఏది దేవుని బోధో తెలుసా? ఏది సైతాను ఏమంటే దాసుడో ఎవరు దైవ దాసుడో తెలుసా? తెలియదు కనుక ఇవన్నీ. ఎందుకు తెలియదు అంటే ఈ బలాన్ని నువ్వు ఇంకా ఏం చేయలేదు, సంపాదించలేదు. అందుకే పౌలు గారు
బాప్తిస్మము తీసుకున్న వాళ్ళని దేంతో పోల్చాడో తెలుసండి? మీరు అప్పుడే పుట్టిన శిశువును పోలిన వారై అన్నాడు. అంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎవరంట? శిశువు. అంటే అప్పుడే పుట్టిన బిడ్డ. అప్పుడే పుట్టిన బిడ్డ బలవంతుడు అవ్వాలంటే ఏం తాగాలి చెప్పండి? స్వచ్ఛమైన కల్తీ లేని తల్లిపాలు తాగాలి. డబ్బా పాలు తాగితే అయిపోయినట్టే మళ్ళీ కదా. నువ్వు అప్పుడే పుట్టిన శిశువును పోలిన వారై నిర్మలమైన పాల వంటి సత్యవాక్యం, బైబిల్లో ఉన్న వాక్యం వలన మీరు బలవంతులు కండి అని రాశాడు పత్రికలో. మీరు వాక్యంతో బలవంతులు కండి అన్నాడు అక్కడ. ఎవరండి ఈరోజు వాక్యం నేర్చుకుంటారు? ఎవరండి వాక్యం నేర్చుకోవాలని ఆశ ఉంది? ఎవరికంటే బైబిల్లో ఉన్న సంగతులన్నీ నాకు తెలియాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి మన జీవితాలు? మీరు చెప్పండి. సోమవారం క్లాస్ ఉంటుంది, మంగళవారం క్లాస్ ఉంటుంది, బుధవారం క్లాస్ ఉంటుంది, గురువారం క్లాస్ ఉంటుంది, శుక్రవారం స్త్రీల మీటింగ్ ఉంటుంది, శనివారం మళ్ళీ పురుషుల మీటింగ్ ఉంటుంది, మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఆరాధన ఉంటుంది, సాయంత్రం వచ్చేసరికి మేదిపట్నంలో ఉంటుంది. ఇన్ని జరిగిస్తున్నాం మేము. ప్రతిరోజు వాక్యం నేర్పించాలని కూర్చుంటున్నాం, సిద్ధం చేసి వాక్యాలు మంచి మంచి పాఠాలు సిద్ధం చేసి వండి వార్చి ఆహారం పెడతాం, రండి తినండి అంటే ఎవరు తినడానికి ఈరోజు ఎవరు సిద్ధంగా లేరు. తక్కువ మంది, ఏ క్లాస్కి అయినా తక్కువ మంది వస్తారు, మిగతా వాళ్ళు రారు. బలం, మీరు సైతాను గడికి దొరకకూడదంటే మీరు బలం పొందుకోవాలి. వాక్యం అనే బలం పొందుకోవాలి. మీరు పడిపోతారు, దొరికిపోతారు, వాడిని జయించలేరు, వాడి చేతుల్లో చిక్కుకుపోతారు. జీవితాలు చిదిమేస్తాడండి, జీవితాలు నాశనం చేసేస్తాడండి వాక్యంలో లేకపోతే. దుష్టాలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన పాపానికి సంబంధించిన ఎన్నో దృశ్యాలు, ఎన్నో మాటలు, ఎన్నో మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. వాటన్నిటి జోలికి మీరు వెళ్ళకూడదంటే, వాటిల్లో మీరు పడకూడదంటే మీలో వాక్య బలం ఉండాలి. వాక్య బలం ఉండాలి, లేదు తప్పిది. యోసేపు జీవితాన్ని మీరు చూడండి. పోతిఫర్ భార్య ముందు నిలబడ్డా నా పరమ తండ్రికి ఇది పాపం అంటున్నాడు. బట్ వండర్ఫుల్ గై అండి, నిజంగా గుండెల నిండా దేవుడి మాట ఉంది, వాక్యం ఉంది కనుక ఆ రోజు దుష్టుడు ఒక పన్నాగం పన్నుతుంటే జయించాడు. తప్పిదన్నాడు, ఇది పాపం అన్నాడు, పారిపోయాడు అక్కడి నుంచి. దేవుని పిల్లలారా, క్రైస్తవుడిలో ఈరోజు దేవుడు చూడాలనుకుంటున్న బలం అండి వాక్య బలం. దేవుడు దేనికి ఏది చెప్పాడో మనకు తెలియాలి. దేవుడేమో ఇది కోరుకుంటున్నాడు. దేంట్లో బలం సంపాదించాలని ఈరోజు మనిషి ఆరాటపడుతున్నాడు? ఇదిగో ఇలా బంగారంలో, డబ్బులో, అధికారంలో, లోక సంబంధమైన పిచ్చుల్లో. ఇదా నీ బలం? నీ ప్రాణాన్ని తీసేదా నీ బలం? నీకు అక్కడికి రానిదా నీ బలం? నీతో పాటు పరలోకానికి నువ్వు వెళ్ళనిదా నీ బలం? అన్యాయం కదండి, అక్రమం కదండి. క్రైస్తవుడికి ఏది నేర్పాలో ఈరోజు బోధక సమూహం క్రైస్తవులకి అది నేర్పలేదండి. యేసుప్రభు అన్న మాట ఏమన్నాడు చెప్పండి? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మరేం చేయమన్నాడు? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అదే యేసుప్రభుని పట్టుకున్నారు వీళ్ళు. అదే యేసుప్రభు చెప్పిన బైబిల్ వీళ్ళ చేతుల్లో ఉంది. అదే యేసుప్రభుని నమ్మేమంటున్నారు. అదే యేసుప్రభు పేరట మేము పెద్ద పెద్ద కార్పొరేట్ బోధకులమే, మమ్మల్ని దేవుడు దీవించేశాడు అంటున్నారు. వాళ్ళు ఏం బోధ చేస్తున్నారు ఈరోజు? యేసుప్రభు ఏమో భూమి మీద ధనం కూర్చుకోవద్దు అన్నాడు. వాళ్ళు ఈరోజు చేస్తున్న బోధ ఏంటంటే మాకు ధనం ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, దేవుడు మీకు 10,000 ఇస్తాడు అంటున్నారు. 10,000 మాకు స్పాన్సర్ చేయండి, దేవుడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు అంటున్నారు. ఎవడు చెప్పాడు ఈ బోధలు? అన్యాయం కదండి, ఇది అక్రమం కదా, ఇది క్రీస్తుకు బోధకు వ్యతిరేకమైన బోధ కాదా ఇది? మీరు చెప్పండి. అలాంటివే మనకి రుచిగా ఉంటాయి. ఎందుకంటే మన చెవులు అలాంటివి అంటే కల్పనా కథలు వినే చెవులు మనవి. వాక్యం వద్దు మనకి, ఆ కథలు కావాలి మనకి. బైబిల్లో రాశాడు, కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు. ఇప్పుడు వచ్చేసింది. ఎవరి ప్రసంగాన్ని మీరు విప్పండి, కథ. అమెరికాలో ఒక ఆయన అలాగా, ఆఫ్రికాలో ఇలాగా, మైక్ టైసన్ అలాగా. ఏమండి కథలేనండి, వాళ్ళ ప్రసంగాల నిండా కథలే, వాక్యాలు ఉండవు. వద్దు, మోసపోకండి. పాత నిబంధనలో భక్తులను బలపరిచి వాళ్ళకి ఇచ్చిన బలం వేరు. శరీర బలం ఇచ్చాడు, యుద్ధ బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆ రోజు అధికారాలు ఇచ్చాడు, ఆ రోజు సంపదలు ఇచ్చాడు, ఆ రోజు ఆస్తులు ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవుడా, నువ్వు బలపడాల్సింది ఇదిగో వీటిల్లో కాదు. ఈరోజు నువ్వు బలపడాల్సింది వాక్యంలో. ఎందుకంటే సైతాన్ గాడు వచ్చి నిన్ను ఎత్తుకుపోతాడు వాక్యం లేకపోతే. సైతాన్ గాడు నిన్ను ఎత్తుకుపోయిన తర్వాత బంగారం ఉంటే ఏంటి, వెండి ఉంటే ఏంటి, ఏమన్నా ఆభరణాలు ఉంటే ఏంటి, అవి నీకు అక్కరకు రానివి. వాడి చేతుల్లో, వాడి కబంధ హస్తాలలో నువ్వుంటే నీకు ఎన్నుండి ఉపయోగం ఏంటి? అంతిమంగా నరకానికి జారిపోతావుగా. నీకు అర్థమవుతుందా? అన్నీ ఉన్నాయండి, సైతాన్ గాడి చేతిలో ఉన్నాడు, ఏమైనా ఉపయోగమా? వద్దండి.
వాక్యంలో బలవంతులు కండి. వాక్యం వినబడుతున్న తరగతులను, వాక్యం వినబడుతున్న దేవుడి సన్నిధిని పోగొట్టుకోకండి. రండి, వాక్యం నేర్చుకోండి, బలవంతులు అవ్వండి. ఏది అసత్యమో ఏది సత్యమో నేర్చుకోండి. చివరికి మాట చూపిస్తాను. ఈరోజు క్రైస్తవ్యం, ఆ రోజు క్రైస్తవ్యం. ఈరోజు క్రైస్తవ్య మాటలు, ఆ రోజు క్రైస్తవుల మాటలు, ఒక్కసారి తేడా ఎంత ఉందో మీరు చూడాలి. ఇప్పుడు ఈరోజు మనుషులకంటే ఈరోజు క్రైస్తవులకి ఐశ్వర్యం అంటే డబ్బు, ఆస్తి, బంగారం, వెండి అంటున్నారు. ఆ రోజున్న నిజమైన క్రైస్తవులు, ట్రూ క్రిస్టియన్స్, పౌలు గారు, అపోస్తలుడు, ప్రారంభపు సంఘం, వాళ్ళు ఏమంటున్నారో చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక చివరి మాట అండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఏమండి 8వ వచనం నుంచి చివరి వరకు చదువుదాం. ఇది ఏమన్నా అందరు బైబిల్ తీసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి చివరి వరకు చదువుదాం. చూస్తున్నారు అందరూ బైబిల్ చూడండి, జాగ్రత్తగా చదవండి. ఇదివరకే మీరు ఏమియూ కొదవలేక తృప్తులైతిరి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. బాగా వినాలి ఇక్కడ. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి అనగా వీరు దేంట్లో ఐశ్వర్యవంతులయ్యారు? డబ్బులోనా, ధనంలోనా, బంగారంలోనా, వెండిలోనా? ఎందులో ఐశ్వర్యవంతులయ్యారో తెలుసా? వీళ్ళు బాగా వినాలి. వాక్యంలో ఐశ్వర్యవంతులయ్యారు, దేవుడు పనిలో ఐశ్వర్యవంతులయ్యారు, దేవుడు కొరకు పడే కష్టాలలో ఐశ్వర్యవంతులయ్యారు, దేవుడు కొరకు కన్నీళ్లు కార్చటంలో ఐశ్వర్యవంతులయ్యారు. ఇది ఎవరికి నచ్చవండి. ఒరిజినల్ సత్యాలు ఇవి. క్రైస్తవుడికి ఇవే ఆశీర్వాదాలు. ఇవి భూమి మీద ఈ కన్నీళ్ళు, భూమి మీద ఈ వేదనలు, భూమి మీద ఎన్నో భయంకరమైన మాటలు, భూమి మీద ఎన్నో హింసలు మానసికమైనవి. నువ్వు పడితేనే నీకు పరలోకం వస్తుంది. ఇవే నీకు ఆశీర్వాదం. రావాలని కోరుకో, వచ్చిన వాటిని తప్పించుకోకు. కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, మాటలు వస్తున్నాయని ఆ పని నుండి తప్పుకోకు. తప్పుకుంటే పోతావు, తప్పుకుంటే వెళ్ళిపోతాం. పడితే ఆశీర్వాదం, పని చేసి నిలబడితే దేవుడు నీకు నిత్యజీవం ఇస్తాడు. చూడండి, ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది. కిందకి వెళ్ళేసరికి ఇదివరకే మీరు ఏమి కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేము మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. ఈ సంఘం ఏమైపోయిందంట? మీరు రాజులు అయిపోయారు అంటున్నారు. ఏమంటే నిజానికి కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ రాజులు అయిపోయారా? ఒక్కొక్కడు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడా? క్రైస్తవుడిగా మారటమే రాజు అవటం. ఎందుకు చెప్పండి? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చే రాజులు, ఈ లోకానికి సత్యం చెప్పే రాజులు, ఈ లోకాన్ని కాపాడే రాజులు, ఈ లోకం క్షేమంగా ఉందంటే ఈ లోకం కొరకు ప్రార్థన చేసే రాజులు క్రైస్తవుడు. ఇదివరకే మీరు రాజులు అయిపోయారు. మీరు రాజులు అవటం నాకు సంతోషం, ఎందుకంటే మేము రాజులమే కదా. క్రైస్తవుడు రాజా? ఎస్, క్రైస్తవుడు రాజు, కింగ్. క్రైస్తవులు రాజులైతే దేవుడు క్రైస్తవుడిని రాజును చేస్తుంటే, కింగుని చేస్తుంటే, క్రైస్తవ్యం దగ్గరికి వస్తున్న వాళ్ళు అంటున్నారు మీరు ఆ తక్కువ మాతో ఏమండి ఆ తక్కువ కులాలు నమ్ముకునే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారా? ఎవరిదిరా తక్కువ కులం? ఐఎమ్ ద కింగ్ జాన్సన్ విక్టర్. ఆయన పేరు చూసారా? ఏమని పెట్టుకున్నాడు తెలుసా ఆయన? కింగ్ జాన్సన్ విక్టర్ అంటే అర్థం ఏంటి? ఐఎమ్ ద కింగ్, రాజు, నేను పరిపాలన చేస్తున్నాను. మేము కూడా క్రైస్తవులు రాజులు. మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు పేతురు పత్రికలో. దేవుని పిల్లలరా, ఇదివరకే మీరు రాజులు. ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారో ఆ రోజు మీరు రాజులు. ఎవడ తక్కువ కులస్తులు అన్నది, ఎవడ తక్కువ మతం అంటున్నది, ఎవడ విదేశీ మతం అంటున్నది? సృష్టిని కలిగించిన సృష్టికర్త దగ్గరకు వచ్చాడు క్రైస్తవుడు అంటే. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న సృష్టికర్త దగ్గరకు వచ్చాడు. అనర్గళంగా, ధైర్యంగా, గుండె విప్పి, ఏమంటే పొగరు గొంతుతో మాట్లాడొచ్చండి క్రైస్తవుడు. అంత ధైర్యం ఇచ్చింది బైబిల్. ఇప్పుడు మాట చెప్తాడు చూడండి, మేము రాజులమే, అలాగని మేము రాజులమన్నాం కదని లోక సంబంధమైన దానం, డబ్బు, ఆశీర్వాదం ఇవి అనుకుంటున్నారు, పొరపడుతున్నారు. మాకున్న ఆస్తి ఏంటో చెప్తాను ఇప్పుడు అని ఆస్తి వివరాలు చెప్తున్నాడు ఇప్పుడు పౌలు గారు. చూడాలి, వాక్యం చూడాలి అందరూ. ఇప్పుడు క్రైస్తవులకు ఉన్న ఆస్తి వివరాలు చెప్తున్నాడు. చూడండి కిందకి వెళ్ళేసరికి
మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. అబ్బా, తర్వాత చూడండి, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. బా, వీళ్ళు ఎవరంట? క్రీస్తు నిమిత్తము వెర్రివారము. క్రీస్తు కొరకు ఏది విడిచిపెట్టడానికైనా సిద్ధం. లెక్కలేసుకో, మేము క్రీస్తు కొరకు దేనికైనా సిద్ధం. మా జీవితాన్ని పెట్టేస్తాం, మా కాలాన్ని పెట్టేస్తాం, మా జీవితాలనే పనంగా పెట్టాం. మేము క్రీస్తు కోసం మేము వెర్రివారమే, వెర్రుల్లా కనబడుతున్నాం లోకానికి. అంతే కదండి. రోజు దేవుడి దగ్గరికి రండి, రోజు దేవుడు పని చేయండి అని లోకానికి మనం ఎలా కనపడతాం చెప్పండి? వెర్రండి, ఇడికి పిచ్చి కాకపోతే రోజు దేవుడు పని ఏంటంటే శుభ్రమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఉద్యోగం అయిపోయిన తర్వాత ఓటీ చేసుకుంటే 4 డబ్బులు ఎక్స్ట్రా వస్తాయి. డ్యూటీ అయిపోగానే పరిగెడతాడండి దేవుడు అంటారా అనరా? క్రైస్తవుడు, భక్తిలో ఉన్నవాడు దేవుడికి లోకానికి ఎలా కనపడతారట? వెర్రి. మేము లోకానికి క్రీస్తు నిమిత్తము వెర్రివారము. తర్వాత, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము. బా, ఏడు ముందేమో రాజు అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఏడు రాజుకి ఆకలి దప్పులు ఉంటాయా? పంచభక్ష పరమాణాలు ఉంటాయా టేబుల్ పైన? రాజు అంటే యేసుప్రభు పిలాతు ముందు నిలబడ్డాడు. ఏమి యేసుప్రభు, నువ్వు రాజునని చెప్తున్నావంట, నీకు రాజ్యం ఉందంటున్నావంట, నాకు కానీ దెబ్బేసేస్తావా, నా కుర్చీ కానీ లాగేస్తావా అంటున్నాడు వాడికి అర్థం కాక. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఓరు వెర్రోడా, నేను రాజునే, బట్ కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నీకున్నట్టుగా సైన్యం ఉండదు, నీకున్నట్టుగా కుర్చీ ఉండదు, నీకున్నట్టుగా కత్తులు ఉండవు, నీకున్నట్టుగా నా దగ్గర డబ్బు దానం ఉండదు, కానీ నేను రాజునే. ఇక్కడ పౌలు గారు మేము రాజులమే అన్నాడు పైన, కిందకి వచ్చేసరికి ఏముందంట? ఆకలి దప్పులు. ఎవరి కోసం? దేవుడి కోసం. ఏ రోజు ఏ ఊర్లో ఉంటామో తెలీదు, ఎవరైనా చేర్చుకుని తిండి పెడతారో తిండి పెట్టరో తెలీదు. తిండి పెడితే తింటాము, లేదంటే ఆకలితో దేవుడి పని చేస్తాం. అయినా మేము రాజులమే, మా దేవుడు మా వెనుకున్నాడు. మేము ఆకలి దప్పులు గలవారము. తర్వాత కింద చూడండి, ఎన్ని చెప్పుకొస్తున్నాడండి. మేము ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము. బా, ఇది ఐశ్వర్యం అంట క్రైస్తవుడికి. మేము ఐశ్వర్యవంతులు అని చెప్పి ఇవన్నీ చెప్తున్నాడు లిస్టు. మాకేం లేదు. నిలువరమైన నివాసము లేకయున్నాము, ఏమి లేదు మాకు. అయినా మేము రాజులమే, అయినా మేము ఐశ్వర్యవంతులమే. కారణం, మా దగ్గర వాక్యం ఉంది, లోక సంబంధమైనవి లేవు. ఆ వాక్యంతో మేము పరలోకానికి వెళ్ళిపోతాం. మా దగ్గర ఉన్న ఐశ్వర్యంతో మరొకటికి టికెట్ కొని పరలోకానికి తీసుకెళ్ళిపోతాం మేము. అది మా ఐశ్వర్యం, అది మా బలం, అది మా శక్తి. మాకున్న వాక్యంతో మరొకరికి చెప్పి వాడు బ్రతుకుని మార్చి పరలోకానికి తీసుకెళ్ళిపోతాం. ఇది ఐశ్వర్యం, ఇది బలం క్రైస్తవుడికి. ఈ బలాన్ని ఎక్కడ పొందుకున్నారు? ఒక అమాయకుడికి ప్రశ్న వేశారండి నేను, దొంగ భాషలో. ఊ అంటే ఆశీర్వాదాలు అంటున్నాడు సంఘంలో. ఓ రోజు అన్నాను నేను, అయ్యా క్రైస్తవుడికి ఆశీర్వాదాలని బోధ చేస్తున్నారు కదా, పాత నిబంధన విడిచిపెట్టి కొత్త నిబంధనలో ఎక్కడైనా నేను మీకు ధనమిస్తాను, డబ్బిస్తాను, మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తానని కొత్త నిబంధనలో ఎక్కడైనా ఒక మాట చెప్పాడా దేవుడు? చెబితే బైబిల్ మొత్తంలో మత్తయి సువార్త కానించి ప్రకటన గ్రంథం వరకు ఒక వాక్యం నాకు చూపించానని ఈ వాక్యం పట్టుకుని వచ్చాడండి. ఈ కిందంతా చదవరుగా వీళ్ళు. ఒక ముక్క ఉంది అక్కడ, ఏమనుంది? ఇది వరకే మేము మీరు ఐశ్వర్యవంతులు అన్నాడు కదా, ఆ ముక్క పట్టుకున్నాడు వచ్చాడు. ఇదిగోనండి క్రైస్తవుడిని ఐశ్వర్యవంతులు చేస్తాను అన్నాడు. ఆగు, కూర్చో, బాగా దొరికాడు అనుకున్నానండి, కూర్చోబెట్టాను. దేనిలో ఐశ్వర్యవంతులు చేస్తాను అన్నాడు? కిందకి చూపించాను ఇప్పుడు. మరి ఐశ్వర్యవంతుడు అంటే ఆకలి దప్పులు ఎందుకున్నాయిరా? ఐశ్వర్యవంతుడు అంటే దిగంబరత్వం ఎందుకు? ఐశ్వర్యవంతుడు అయితే తిరగడం ఎందుకు? పిడిగుద్దులు ఎందుకు? ఈ బాధలన్నీ ఎందుకు?
వాక్యం వెనకాల ఉన్న సారం, వాక్యం వెనుక పదాల వెనకాల ఉన్న భావాలు అర్థం కాలేదండి. ఐశ్వర్యం అంటే దేవుడి కొరకు కన్నీళ్ళు, ఐశ్వర్యం అంటే దేవుడి పని, ఐశ్వర్యం అంటే దేవుడి సన్నిధి, ఐశ్వర్యం అంటే దేవుడి కొరకు నిందలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు అండి. పడుతున్నామా మనం? భరిస్తున్నామా? తట్టుకుంటున్నామా? ఇంకా కావాలని కోరుకుంటామా? ఇంకా నాకు ఇంకా కష్టాలు వస్తే బాగుండు, ఇంకా బాధలు వస్తే బాగుండు. ఎందుకంటే నేను ఒక పౌలు గారిని రీచ్ అవ్వలేను, ఒక పేతురు గారిని రీచ్ అవ్వలేను. బైబిల్లో ఉన్న ఏ భక్తుడి కష్టానికి కూడా నా కష్టం రీచ్ అవ్వట్లేదు. ఇంకా నాకు కష్టాలు కావాలి దేవుడి కోసం, ఇంకా నాకు పని కావాలి. ఎవరికి ఉంటుందండి? చిన్న చిన్న పనులకే తల్లడిల్లిపోతారండి. చిన్న పనులకే. దేవుని పిల్లలారా, చివరి మాట చూడండి. చివరి మాట 13వ వచనం చూడండి. 13వ వచనం, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఎప్పటి వరకు మేము ఎంచబడ్డాం. లోకానికి మేము ఎవరమంట? మురికి. లోకానికి మేము ఎవరంట? పెంట. బా, ఇలా కొన్నారా క్రైస్తవులు? లోకానికి మురికి, లోకానికి పెంట. ఒక్కసారి మీరు హై కాస్ట్లీ చర్చిలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఉదయం వర్షిప్కి వెళ్తున్న క్రైస్తవ భక్తుల్ని మీరు చూడండి. వాళ్ళు లోకానికి మురికి పెంటగా ఉన్నారా? వాళ్ళ డ్రెస్సులు ఏంటి, వాళ్ళు వేసుకునే ఆభరణాలు ఏంటి, వాళ్ళు వాడే కార్లు ఏంటి, ఏమంటే వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఏంటి, వాళ్ళు ధరించుకున్న వస్త్రాలు ఏంటి, వాళ్ళు వేసుకున్న ఆభరణాలు ఏంటి? ఎక్కడ దేవుడు, ఎక్కడ వాక్యం, ఎక్కడ ఈరోజు క్రైస్తవ్యం అండి? ఇక్కడ మాట పైన 13వ వచనంలో అంటున్నాడు, దూషింపబడి ఏం చేస్తున్నామంట? దూషిస్తే బతిమాలుకుంటారా? తిరగబడి తిడతారా? దూషిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? స్ట్రైట్గా అడుగుతున్నానండి. నిన్ను ఎవరైనా దూషిస్తే నువ్వేం చేస్తావు? నేనెందుకు తగ్గుతాను? ఆయన ఒకసారి దూషిస్తే నేను 4 సార్లు దూషిస్తాను, అంతేగా? దూషిస్తుంటే బతిమాలుతున్నాడంట. ఎందుకు బతిమాలాలి? దూషణలు ఎక్కువైతే దేవుడు పని పాడవుతుంది. పోనులే కదా అని బతిమాలితే పని సక్రమంగా జరుగుతుంది. తెలియదండి ఎవరికి. చిన్న పిల్లలా కనబడుతూ ఉంటారు కొంతమంది. దూషణకి బదులు దూషణ లేదు, బతిమాలుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? వాక్యంలో పౌలు గారు బలవంతుడు. తెలుసన్నీ. మనకి తెలియదు కనుక పడిపోతున్నాం, మనకి తెలియదు కనుక దూరం అయిపోతున్నాం, మనకి తెలియదు కనుక దేవుడి సన్నిధికి, దేవుడి పనికి, సహోదరునికి, సంఘానికి, సహవాసానికి, చిన్న వాటికి మనం తలాడిల్లిపోతున్నాం. తప్పండి. వాక్యంలో బలవంతులు అవ్వండి. కళ్ళ ముందు కనబడే ప్రతి కష్టం కూడా చిన్నదవుతుంది. క్రైస్తవుల నుండి దేవుడు కోరుకున్నది ఇదే. క్రైస్తవుల్లో దేవుడు చూడాలనుకుంటున్న బలం ఇదే. నువ్వు వాక్యంలో బలవంతుడివా? దేవుడు వాక్యంలో బలవంతుడివా? నీ కళ్ళ ముందు ఏది కష్టం అనిపించదండి, నీ కళ్ళ ముందు ఏది శ్రమ అనిపించదు, నీ కళ్ళ ముందు ఏది బాధ అనిపించదు. తక్కువే కదా. పౌలు గారు అంతా నేను చేయలేదు కదా, పేతురు గారు అంతా నేను చేయలేదు కదా, ప్రారంభ సంఘం అంతా నేను చేయలేదు కదా, అపోస్తులులా చేయట్లేదు కదా, ఒక స్టెఫన్లా చేయట్లేదు కదా. స్త్రీలైతే బైబిల్లో ఉన్న బోల్డంతమంది స్త్రీలు మీ కళ్ళ ముందు నిలబడ్డారు. రాహాబు అనే వేశ్య దేవుడి కొరకు చేసింది. ఏమంటే మొన్న లూదియా చరిత్ర చెప్పాను స్త్రీల సమాజం శుక్రవారం రోజు. నిజంగా లూదియా చేస్తున్న దైవభక్తి. ఆవిడ ఒక స్త్రీ అయి ఉండి భయంకరమైన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక వ్యాపారం చేస్తున్న ఏమంటే పట్టణస్తురాలు, ఒక పట్టణానికి చెంది ఒక వ్యాపారం చేసుకుంటున్న స్త్రీ. ఆవిడ దేవుడి పట్ల చూపించిన ప్రేమ చూపించానండి. ఆవిడ దేవుడికి చేస్తాను, ఆవిడకి దేవుడికి లోబడే తత్వాన్ని చూపించాను. బైబిల్లో ఇంతమంది చరిత్రలు, ఇన్ని జీవితాలు మన కళ్ళ ముందు పెడుతున్నా మన దేవుడిలో బల పొందకపోతే, మనకి దేవుడే జీవితం అవ్వకపోతే, దేవుడి పనే మనకు జీవితం అవ్వకపోతే, నిజంగానండి ఎన్ని వాక్యాలు చెప్పినా మేము ఎదగము, మేము మారము, వాక్యంలో మేము బలవంతులము కాము అంటే ఏమండి లోకంలో సాతాను కానీ మనం జయించలేమండి, పడిపోతామండి. నష్టం మనకే. వాడేసే అగ్నిబాణాలకు మనం నాశనం అయిపోతాం. వాడేసే భయంకరమైన శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు అనే వాడి అగ్నిబాణాలకు మనం చిత్తైపోతాం వాక్యంలో బలంగా లేకపోతే. ఆలోచించండి. ఈరోజు క్రైస్తవుల్లో దేవుడు చూడాలనుకుంటున్న బలం వాక్య బలం.